సో హ్యాపీ టు సీ అ క్యారెక్టర్ లైక్ గోకు. మనోడు ఎంత డెడికేటెడ్ అంటే, ఎంత డిసిప్లిన్ అంటే, ఎంత డిటర్మైండ్ అంటే, అదిరా మా MVP మైండ్ సెట్ అంటే. గోకు వల్ల నా లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ అయింది అంటే, వెల్ అలాట్ అంటే ఎంత జెన్యూన్, ఎంత మంచోడు, ఆల్సో వానంత పవర్ఫుల్ ఇంకొకటి లేడు అని మనం అనుకుంటాం. అనుకోగానే ఎవడో ఒకడు వీనికంటే కొంచెం పవర్ఫుల్ ఉన్నాడు వస్తాడు. ఇప్పుడు మన గోకు వాడు ఉట్టిగా చూసుకుంటా కూర్చుంటాడా? ఉట్టిగా ఉన్నాడు కదా. ఇప్పుడు వీన్ లెవెల్ కి పోవాలని చెప్పి మళ్ళీ పిచ్చోంది ట్రైనింగ్ చేసుకుంటా కష్టపడి చెమటోర్చి శ్రమతోని వీన్ లెవెల్ కి రీచ్ అవుతాడు, వీన్ వేసి పడేస్తాడు. ఇదే లోపు చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇట్లా మనోడిది ట్రైనింగ్ మీద ఒక లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఉంటది కదా, అది ఎంత పిచ్చిగా నచ్చిందంటే నాకు జిమ్ పోవడానికి డ్రాగన్ బాల్ ఒక రకమైన మోటివేషన్. ఎట్లాంటి సిచ్యువేషన్ లోనే నెవర్ గివ్స్ అప్ ట్రైనింగ్ ఎట్ ఆల్. అది డెడికేషన్ అంటే, అది డిసిప్లిన్ అంటే, అది డిటర్మినేషన్ అంటే. అండ్ వీడు ఇంత తోపైనా అని కొంచెం కూడా వీనికి అసలు గర్వమే ఉండదు. వీడు డౌన్ టు ఎర్త్ కాదు కదా, ఆ ఎర్త్ కంటే డౌన్ లో ఉంటాడు. అందరికి జెన్యూన్ గా హెల్ప్ చేస్తూనే ఉంటాడు, అందరి గురించి ఫేర్ గా ఆలోచిస్తూనే ఉంటాడు. ఈస్ కైండ్ టు ఎవ్రీ వన్. ఆఖరికి వీడిని చంపుదామని వచ్చిన ఎనిమిస్ కూడా ఈస్ కైండ్. వాళ్ళ మీద కూడా జాలి, దయా, కరుణ అన్ని పెట్టుకుంటాడు. అందరికి సెకండ్ ఛాన్సెస్ ఇస్తాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. వాడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ ఎట్లన్నా వాడు సాల్వ్ చేస్తాడు, ఎట్లన్నా సెటిల్ చేస్తాడని మనకి ముందే తెలుసు. కొన్నిసార్లు దానికోసం మనకి జస్ట్ టైం పడుతుంది అంతే. ఆ టైం తీసుకొని ఎఫర్ట్ పెట్టి పాగల్గా అంతే ట్రైన్ అయ్యి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సెట్ చేసేస్తాడు. ప్రతిసారి వాడికి కావాల్సిందల్లా జస్ట్ కొంచెం టైం మాత్రమే. మనోడిని చూస్తుంటే ఆ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్కుతుంది కదా మైండ్ లకి, అది క్రేజీ రమా.